హలో అండి, వెల్కమ్ టు తాలి ఫుడ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ చట్నీ అండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, త్వరగా అయిపోతుంది. మామిడికాయ చట్నీ కోసం నేను 4 మ్యాంగోస్ తీసుకుంటున్నాను. వీటిని బాగా వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్నాక ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా మ్యాంగోస్ అన్నిటిని కట్ చేసుకుందాము. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను మిక్సీలో చేస్తున్నాను కాబట్టి నాకు ఈ సైజ్ సరిపోతుందండి. మనం కట్ చేసుకున్న మ్యాంగోస్ అన్నీ ఇలా మిక్సీ జార్లో వేసుకుందాము. ఈరోజు మ్యాంగో చట్నీ మా అమ్మే చేస్తుందండి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత 3 స్పూన్ల కారం పొడి వేసుకుందాము. అలానే 1 స్పూన్ దాకా రాళ్ళ ఉప్పు కూడా వేసుకుందాము. అలానే 2 గడ్డల వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని వాటర్ పోయకుండా మిక్సీ పట్టేసుకుందాము. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, కొద్దిగా కచ్చా పచ్చగానే గ్రైండ్ చేసుకోండి, తినేటప్పుడు బాగుంటుంది పంట కింద పడినప్పుడు. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకొని దీనికి పోపు పెట్టేసుకుందాము. ప్యాన్లోకి నేను దగ్గర 5 నుంచి 6 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ అంతా వేడి అయిపోయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి చిట్పట్లాడేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి పొట్టు ఒల్చని పెద్ద ఒక గార్లిక్ గడ్డను కూడా వేసేసుకుందాము. అలానే ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాము. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకుందాము. వెల్లుల్లి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మ్యాంగో పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఒక 30 సెకండ్స్ కలుపుకుంటే సరిపోతుంది. ఇది రైస్లోకి తింటే చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. పాతకాలపు వంట కదండి, చాలా రుచిగా ఉంటుంది. మీకు కుదిరితే రోట్లో కూడా రుబ్బుకోండి, ఇంకా బాగుంటుంది. నాకు కుదరలేదు కాబట్టి నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.